రమణ మహర్షి జీవిత చరిత్ర, బోధనలు పుస్తక పఠనంలో రమణ మహర్షికి జంతువుల పట్ల గల ఆదరణ, ప్రేమ అంటే సకల జీవుల పట్ల ఒకే విధమైనటువంటి అభిప్రాయాన్ని, సమత్వాన్ని, ఈశ్వరాంశను చూచినటువంటి మహర్షుల యొక్క గొప్పతనాన్ని ఈ అధ్యాయంలో చదువుకుంటున్నాం, వింటూ ఉన్నాం. అలా కుక్కలు, కోతులు, చాలా ఆవులు, కాకులు, ఉడతలు కూడా అతడి దగ్గరకు వస్తూ స్పందించాయి. పాములతో కూడా అటువంటి చనువునే చూశారు. ఇంకా మహర్షిని తేళ్ళు 3 సార్లు కుట్టాయి, కానీ వారికి తెలియలేదు. దీనికి కారణం సహజంగా వారి దేహానికి అటువంటి ప్రకృతి ఉండడమే. ఇలాగే మరికొందరికి ఉంటుంది. వారు ఆ తేళ్లను చంపలేదు. ఆశ్రమంలో తేళ్ళు, పాములు కనబడితే వాటిని పట్టి దూరంగా తీసుకొని పోయి విడుస్తారు. ఈ అధ్యాయాన్ని ముగించే ముందు ఇంకొక సంఘటనను చెప్పాలి. దీని వల్ల మహర్షికి గల సహనశక్తి తెలుస్తుంది. అంతేకాక వారు ఇతర జంతువుల హక్కులకు ఇచ్చే ప్రాధాన్యం కూడా తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం మహర్షి విరూపాక్ష గుహ నుండి ఎంతో దూరం వెళ్ళి ఒక కొత్త బాట మీదుగా కొండను ఎక్కారు. దారిలో ఒక పొదల మాటున ఉన్న కందిరీగల గూడును ఆచ్ఛాదనం లేని వారి తొడ రాసుకుంది. వారు కొద్ది అడుగులు వేసేలోగా ఆ కందిరీగలు తమకు అలజడి కలిగించిన ఆ తొడపై వ్రాలి బాగా కుట్టాయి. ఈ తొడే తప్పు చేసింది, అనుభవించని అనుకున్నారు మహర్షి. ఆ కందిరీగలను వారు తరిమి వేయలేదు. పైగా అవి వెళ్ళిపోయే వరకు అక్కడ నుంచి కదలలేదు. అంతటి బాధను ధైర్యంగా, మౌనంగా భరించారు. మన చేతుల్లో లేని విషయాలలో సహనం వహించు. సహనం, ఇంకా సహనం, మరింతగా సహనం. ఇది వారు తల్లిగారికి ఎప్పుడో ఇచ్చిన సమాధానం. ఏదో తాత్కాలిక ఇబ్బందిని దాటివేయడానికి చెప్పిన తత్వం కాదు. వారు నిత్య జీవితంలో ఆచరించిన నియమం. మనస్సు అలజడి చెందకుండా ఉండడానికి, సమాధ్య వ్యవస్థని పటిష్టం చేసుకోవడానికి ఇదే ఉత్తమమైన మార్గం. ఆ విధంగా ఆ బాధను భరిస్తూ కొన్ని గంటల తరువాత వారు గుహను చేరుకున్నారు. వారి తొడపై కందిరీగల న్యాయానికి ఎన్నో గుర్తులున్నాయి. ఈ విధంగా మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఈ జంతువుల యొక్క అనిమల్ బిహేవియర్ను చదివినటువంటి